విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఖైదీల రక్షణే ముఖ్యం. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించాం. విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం. ఫోన్లు ఎవరెవరు మాట్లాడారో వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. జైల్లో గంజాయి మొక్క కనిపించింది. విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్లో ఉద్యోగులను బదిలీలు చేశాం. ఎవరిని సస్పెండ్ చేయలేదు. యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నవారు ధర్నాలో బంద్లో పాల్గొనకూడదు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైలును ప్రక్షాళన చేస్తున్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాం. సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. 10 రోజులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. విశాఖ సెంట్రల్ జైలు నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నాం. గత 5 సంవత్సరాలు సెంట్రల్ జైలును విజిట్ చేసిన దాఖలాలు లేవు. టెక్నాలజీ నుండి ఎవరు తప్పించుకోలేరు. 10-15 రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహారాల్లో విచారణ రిపోర్ట్ వస్తుంది. జైలు సిబ్బందిని పెంచుతాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.